రైతు సోదరులకు స్వాగతం. కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఆల్మట్టి డ్యాం నుంచి పెద్ద ఎత్తున వరద నీటిని నారాయణపూర్, జూరాలకి విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి కూడా 14 గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరదను రిలీజ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. కేవలం ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసమే కొంచెం గ్యాప్ ఉంచుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున ఫ్లడ్ కొనసాగుతుంది. వరద ఏ ప్రాజెక్ట్ నుంచి ఎంత వరద రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది, నాగార్జున సాగర్లో ప్రస్తుతం నీటి మట్టం ఎలా ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆల్మట్టి డ్యాంకి ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద ఇంకా చేరుతూనే ఉంది. కర్ణాటకలోని వెస్టర్న్ ఘాట్స్లో, పశ్చిమ కనుమల్లో, సాంగ్లీ ప్రాంతంలో కురిసిన వర్షాలతో అటు గోదావరికి, తర్వాత కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద చేరుతూ ఉంది. ఆల్మట్టి డ్యాంకి తాజాగా 1,18,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యాం నుంచి మాత్రం 1,08,000 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా ఉంది, రిలీజ్ చేశారు. నారాయణపూర్కి 1,12,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది. నారాయణపూర్ నుంచి 1,18,000 క్యూసెక్కుల వరదని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. జూరాలకి 1,23,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది. 10 విద్యుత్ యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. ఆ యూనిట్ల ద్వారా 29,000 క్యూసెక్కులు శ్రీశైలానికి రిలీజ్ చేశారు. మరో 90,000 క్యూసెక్కుల పైగా 14 గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. మొత్తం మీద జూరాల ప్రాజెక్టు నుంచి 1,23,000 క్యూసెక్కుల పైగా వరద వచ్చి శ్రీశైలం చేరుతా ఉంది. మరొక వైపు తుంగభద్రలో కూడా వరద కొనసాగుతూ ఉంది. తుంగభద్రలో 4 గేట్లు ఎత్తి 45,000 క్యూసెక్కుల వరదని సుంకేశ్ల మీదుగా శ్రీశైలానికి రిలీజ్ చేశారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 1,73,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో కుడిగట్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35,000 క్యూసెక్కులు, లెఫ్ట్ సైడ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,000 క్యూసెక్కులు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 68,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్ చేరుతా ఉన్నాయి. 3 గేట్లు ఎత్తడం ద్వారా ఒక 73,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. శ్రీశైలం బ్యాక్ సైడ్ పోతిరెడ్డిపాడుకి 20,000 క్యూసెక్కులు నీటిని తీసుకుంటూ ఉన్నారు. ఇక శ్రీశైలం బ్యాక్ సైడ్ ఆ భీమా, కలవగుర్తి, నెట్టంపాడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక 3,500 క్యూసెక్కులు పైగా లిఫ్ట్ చేస్తూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో మనం కనుక ఇప్పుడు వాటర్ లెవెల్ కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం ట్యాంక్ కెపాసిటీ 215.8 టీఎంసీలకు కాను 206 టీఎంసీల వరద జలాలు చేరాయి. 885 అడుగుల కెపాసిటీ కాను 882 అడుగుల వరద చేరింది. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో సమానంగా ఉండేటట్టు ఇంజనీర్లు చూస్తున్నారు. ప్రాజెక్టులోకి ఎంత అయితే వరద వస్తూ ఉందో అంత వరదనే విద్యుత్ ఉత్పత్తి ద్వారా, గేట్లు ఎత్తడం ద్వారా, మరొక వైపు పోతిరెడ్డిపాడు ద్వారా వెళ్లే విధంగా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎంతైతే ఉందో లెవెల్, అదే లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్లో కూడా గడిచిన వారం రోజుల్లోనే దాదాపుగా 45 టీఎంసీల జలాలు చేరాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్లో 544 అడుగుల వరద జలాలు చేరాయి. ఇది 196 టీఎంసీలకు సమానం. ఇంకా నాగార్జున సాగర్లో 115 టీఎంసీల దాకా గ్యాప్ ఉంది. మొత్తం కెపాసిటీ 312 టీఎంసీలు, 196 టీఎంసీల దాకా ప్రస్తుతం చేరింది. అవి పెరుగుతూ ఉంది గంటకి. రాబోయే వారం రోజుల్లోనే నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఎగువ ప్రాంతంలో ఆల్మట్టిలో వరద కొనసాగుతూ ఉంది. శ్రీశైలంలో ఇంకా గేట్లు కూడా క్లోజ్ చేయలేదు. నాగార్జున సాగర్కి ఇదే వరద కంటిన్యూ అయినా కూడా 20వ తేదీ నాటికే నాగార్జున సాగర్ గేట్లు కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. 300 టీఎంసీలకు చేరగానే ఇక నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకి గేట్లు ఎత్తి లిఫ్ట్ చేసి వదిలే అవకాశం ఉంది. పులిచింతల్లో మనం పరిశీలించినట్లయితే పులిచింతల ఫుల్ ట్యాంక్ లెవెల్ 45 టీఎంసీలు, ప్రస్తుతం పులిచింతల్లో వాటర్ 18 టీఎంసీలు ఉంది. పులిచింతల నుంచి ఒక 5,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేసుకున్నారు. ప్రకాశం బ్యారేజీకి పట్టిసీమ నుంచి కూడా ఒక 6,000 క్యూసెక్కులు వస్తూ ఉంది. మొత్తం మీద ప్రకాశం బ్యారేజీ ఆయకట్టుకి 11,350 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. మొత్తం 11 లక్షల ఆయకట్టుకి నెల రోజుల కిందటే నార్మల్ పోసుకునేందుకు నీరు విడుదల చేశారు. ఇప్పుడు నాట్లు వేసుకునేందుకు పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు. ఇక నాగార్జున సాగర్లో మనం పరిశీలించినట్లయితే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు 3,500 క్యూసెక్కులు,
మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక 1300 క్యూసెక్కులు వాడుకుంటూ ఉన్నారు. నాగార్జున సాగర్ కుడి కాలకు ఒక 3500 క్యూసెక్కులు తాగునీటి కోసం రిలీజ్ చేశారు. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకి ఖరీఫ్ సాగుకి జూలై చివరి వారంలోనే నీటిని విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరో 4-5 రోజులు పోయిన తర్వాత దీని మీద క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.